తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సార్ చెప్పినట్టే రెండో విడత రుణమాఫీ కూడా చేసిండట. అగో ఎంతటరా 1,50,000 లోపు లోను తీసుకున్న రైతులందరికీ కూడా రుణమాఫీ చేస్తా అన్నాడు కదా. అగో ఆ పైకమట. మరి రుణమాఫీ పేరంటం ఎట్టెట్లా నడిచింది, ఏం కథ, అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. అగో సీఎం సార్కు వ్యవసాయ మంత్రి తుమ్మల సార్ కండువా కప్పి ఎదుర్కొన్నట్టే ఉన్నాడు కదా. ఎన్నికల ముంగడ ఇచ్చిన హామీని షై సర్కారు మరవదని అన్నమాట ప్రకారమే రైతులకు రుణమాఫీ చేస్తామని అనుకొచ్చుండు. ఇట్లా మంత్రులు మలి సర్కారు పనితనం గురించి మాట్లాడినట్టే ఊరు అటెర్క సిక్కి సీఎం సార్ మైక్ అందుకొని ఇట్లా అనుకొచ్చుండు. ఒక్క మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నా, 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ చెయ్యలేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం మా ప్రభుత్వం చేసింది. ఇది దేశ చరిత్రలోనే రికార్డ్. ఈ రికార్డ్ రైతుల కోసమే చేసినము. ఇన్నరా సీఎం సార్ ఏమంటున్నాడు, దేశంలోనే ఏ రాష్ట్రం ఏ పార్టీ వాళ్ళు కూడా కాంగ్రెస్ సర్కారు చేసినట్టు రైతు రుణమాఫీ చేయలేదట. మరి అంతగానం ఎందుకు చేసిర్రు అంటే ఒక రైతుల కోసమే చేసినామన్న తరీకలు అనుకొచ్చుండు. మూడో తేప కూడా పీఎం అయిన నరేంద్ర మోడీ సార్ కూడా రైతులకు ఇట్లా 2 లక్షల రుణమాఫీ చేయలేదు, సాగు నోట్లే తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చినా అని చెప్పుకునే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కూడా ఇట్లా ఒక్కపారే రుణమాఫీ చేయలేదు. కానీ ఇందిరామ రాజ్యంలో రైతులకు తిప్పలు ఉండొద్దని కాంగ్రెస్ పార్టీ కావాలని రైతుల కోసం రుణమాఫీ చేసిందట. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు మస్తుగానే అంటున్నారు కానీ మీరు కట్కబొత్తి రుణమాఫీ చేసినామని చెప్పుకున్నాడు కాదు. పల్లెల్లో కొన్ని జాగాల్లో బ్యాంకుల్లో మీరు పెట్టిన గడువు తర్వాత ఇప్పటికే మిత్తి పైసలు కట్టాలని బ్యాంకు మేనేజర్లు ముప్పు తిప్పలు పెడుతురట. అసలు మాఫీ అయినాక మళ్ళా మిత్తి కట్టుడేంది సారు, వాళ్ళ కథ ఏందో మంచిగా అరుచుకోండి. అట్లనే అందరికీ కూడా రుణమాఫీ అయితలేదట. పొరపాటు ఏడ జరిగిందో 1కి 4 మాటల ఎంక్వైరీ చేయించురే సారు అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు.